రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 సార్లు మంత్రివర్గ భేటీలు జరిగాయి. అందులో తీసుకున్న 327 నిర్ణయాలపై చర్చించనున్నారు. కేబినెట్ తీసుకున్న 327 నిర్ణయాల్లో ఎన్ని అమలు అయ్యాయనే విషయాన్ని తేల్చనున్నారు. అమలు కాని వాటిపై సీఎస్ నుంచి కార్యదర్శి వరకు బాధ్యులెవరనే దానిపై యాక్షన్ టేకప్ రిపోర్ట్ను తయారు చేసి చర్చించనున్నారు. మంత్రుల దగ్గర నిర్ణయాల్లో ఏమైనా జాప్యం జరుగుతుందా అన్న దానిపై ఆరా తీయనున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్స్తో పాటు మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అంశంపై డిస్కస్ చేయనున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, ఏంటి అప్డేట్స్? రేపు మధ్యాహ్నం సెక్రటరియట్లో సీఎం అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్నది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాల మీద చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశాలకు సంబంధించి అంటే ఇప్పటి వరకు 18 కేబినెట్ సమావేశాలు ప్రభుత్వం నిర్వహించింది. అందులో 327 నిర్ణయాలు తీసుకున్నది. మరి ఇప్పటి వరకు నిర్వహించినటువంటి ఈ కేబినెట్ సమావేశాల్లో ఈ 327 నిర్ణయాలలో మరి ఇప్పటి వరకు అవి ఏ మేరకు అమలవుతున్నాయి, ఏ సిచ్యువేషన్లో ఉన్నాయి, సో ఏ క్యాబినెట్లు ఏ నిర్ణయాలు తీసుకున్నాము, ఒకవేళ అమలు కాకుండా కనుక పెండింగ్లో ఇప్పటి వరకు కనుక ఉంటే అవి ఎందుకు, ఏ కారణాల చేత అవి పెండింగ్లో ఉన్నాయి, అక్కడ ఏ అధికారి దానికి బాధ్యులు అవుతారు, సో ఏ శాఖకు సంబంధించినటువంటి నిర్ణయాలు పెండింగ్లో ఉన్నాయి, తర్వాత అందులో మంత్రులకు సంబంధించి ఏమన్నా నిర్లక్ష్యం ఉన్నదా, అధికారులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం ఉన్నదా, ఒకవేళ అధికారుల నిర్లక్ష్యం ఉంటే ఏ స్థాయికి సంబంధించినటువంటి అధికారి నిర్లక్ష్యం ఉన్నది, ఎందుకు ఆ నిర్ణయాలను ముందుకు తీసుకెళ్ళలేకపోయారు అనే దాని మీద ప్రత్యేకంగా దీని మీద కూడా చర్చించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం పేరుతో ప్రజలకు అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంది. కాబట్టి ఈ విషయాలలో ఎక్కడ కూడా ప్రభుత్వం వెనకడుగు వేయట్లేదు. సో అదే తరహాలో అధికారులు కూడా ముందుకెళ్ళాలి. కాబట్టి ఒకవేళ అందులో ఏమైనా జాప్యం ఉన్నా, అధికారుల నిర్లక్ష్యం ఉన్నా, అవి ఎందుకు ఉన్నాయనే దాని మీద కూడా చర్చించి ఏ అధికారి దానికి కారకులు అనే దాని మీద నిర్ణయం రేపు జరిగే సమావేశంలో చర్చించి దాని మీద కూడా ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ తయారు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాని మీద చర్చించే అవకాశం కనబడతా ఉన్నది. ఇంకా దీంతోపాటు మహిళలకు సంబంధించి ఇప్పటికే అంటే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పటికే పలు కార్యక్రమాలు మహిళల కోసం అమలు చేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు మహిళల కోసం అమలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే ఆర్టీసీలో అద్దె బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చారో వాళ్ళకు మొదటి నెలకు సంబంధించినటువంటి రెంట్ను కూడా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం పే చేసింది. సో ఇంకా మహిళలకు సంబంధించి ఏ పథకాలు అమలు చేసే అవకాశం ఉంటుంది, ఎట్లా ముందుకెళ్ళాలి, ఇంకా కొత్తగా తీసుకురావాల్సినటువంటి పథకాలు ఏమున్నాయి, ఇట్లా ఓవరాల్గా ఈ ప్రత్యేకంగా మహిళలకు సంబంధించినటువంటి అంశాలలో కూడా రేపు జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దీని మీద 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామన్నారు. కాబట్టి ఈ బీసీలకు సంబంధించినటువంటి అంశాలలో ఎట్లా ముందుకెళ్ళాలి, మరి ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేకంగా దానికి సంబంధించి బిల్లు అసెంబ్లీలో ఆమోదం తెలిపి దాన్ని రాష్ట్రపతి నిర్ణయం మేరకు రాష్ట్రపతి దగ్గర ప్రస్తుతం పెండింగ్లో ఉన్నది. సో రాష్ట్రపతి ఆమోదం పొందితే అది అధికారికంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికీ అది అక్కడ పెండింగ్లో ఉంది. కాబట్టి ఇక మరోపక్క హైకోర్టు ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి, పూర్తి చేయాలని చెప్పింది. మరి ఈ 3 నెలల్లో పూర్తి చేయాలంటే ఎట్లా ముందుకెళ్ళాలి? సో ఇప్పటికే దీని మీద ఏదైతే న్యాయ సలహాలు ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నది, సో దాన్ని ఎట్లా ముందుకెళ్తే బాగుంటుందనే దాని మీద కూడా ఇప్పటికే ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి రేపు జరిగే ఈ రాష్ట్ర క్యాబినెట్లో దీని మీద కూడా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎట్లా ముందుకెళ్ళాలి, మళ్ళీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి టెక్నికల్ అంశాలలో ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది అనే దాని మీద కూడా రేపు జరిగే రాష్ట్ర క్యాబినెట్లో దాని మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక గిగ్ వర్లకు సంబంధించిన దాంట్లో కూడా ఇప్పటికే ఆ శాఖకు సంబంధించి అధికారులు కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాని మీద గిగ్ వర్లకు సంబంధించి ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, సో ఇప్పటికే వాళ్లకు
కొంత మెరుగైనటువంటి ఆదాయం వచ్చే విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సమావేశాలు కూడా నిర్వహించారు. గిగ్ వర్కర్లను పిలిచి వాళ్ళ అభిప్రాయాలను కూడా ప్రభుత్వం తీసుకున్నది. సో మరి ఈ గిగ్ వర్కర్లకు సంబంధించి వాళ్ళకు ఎంతో కొంత మెరుగైనటువంటి ఆర్థిక పరంగా వాళ్ళు అభివృద్ధి చెందాలంటే ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ప్రోత్సాహాలు ఉండాలి, ఇప్పుడున్నటువంటి చట్టాలు ఈ గిగ్ వర్కర్లకు సంబంధించి ఎట్లా ఉన్నాయి, ఇక అందులో ఏమైనా మార్పులు తీసుకురావాల్సి వస్తే ఎలాంటి మార్పులు తీసుకురావాలి, సో ఒకవేళ మార్పులు తీసుకొస్తే ఎట్లా ఉండాలి, ఇట్లా ఓవరాల్గా ఈ గిగ్ వర్కర్లకు సంబంధించి దాని మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు ఏదైతే వానాకాల సీజన్కి సంబంధించినటువంటి పంటలు ఉన్నాయో ఆ పంటలకు సంబంధించి ఏమేమి పంటలు వేశారు, ఇప్పుడున్నటువంటి ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి పంటల వరకు ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తర్వాత ఎరువులకు సంబంధించి ఇప్పటికే ఈ యూరియా అనేది రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా రాష్ట్ర వాటా కేంద్రం నుంచి ఇంకా రాలేదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలలో ఎట్లా ముందుకెళ్ళాలి, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియాను పూర్తి స్థాయిలో తెప్పించుకోవాలంటే ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్గా ఈ అంశాల మీద కూడా రేపు జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు భూముల ధరలకు సంబంధించి దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలు అవుతుంది ఈ భూముల ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడి అంటే రిజిస్ట్రేషన్ల చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి అందులో రిజిస్ట్రేషన్ ఫీజు వస్తుంది. సో ఆ రాబడి మాత్రం పెరగట్లేదు. మరి దీన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, తర్వాత ఈ హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో ఈ ల్యాండ్ వాల్యూ అనేవి బాగా పెరుగుతూ ఉన్నాయి. సో అక్కడ ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడి మాత్రం రావట్లేదు అనేది ప్రభుత్వం భావిస్తుంది. దీని మీద ఇప్పటికే సమీక్షలు కూడా నిర్వహించారు. కాబట్టి ఇక రేపు జరిగే సమావేశంలో ఈ భూములకు సంబంధించి ఆ వాల్యూస్ను బట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఈ రిజిస్ట్రేషన్ ఫీజులు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా కొంచెం పెంచే ఆలోచన అయితే కనబడతా ఉన్నది. కాబట్టి రేపు జరిగే సమావేశంలో ఈ అంశం మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. వీటితో పాటు రెవెన్యూ సదస్సులు కొత్తగా ఏదైతే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందో ప్రభుత్వం, ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండలాలలో రెవెన్యూ గ్రామాలలో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రత్యేకంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద దరఖాస్తులు తీసుకున్నారు. మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షలకు పైగా ఈ రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి ఈ దరఖాస్తుల్లో ఎలాంటి సమస్యలు వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా ఈ అంశాల మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇట్లా ఓవరాల్గా ఇప్పటి వరకు ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఇంకా ప్రభుత్వం అమలు చేసినటువంటి కొత్త పథకాలకు సంబంధించి రేపు జరిగే సమావేశంలో చర్చించి పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. చంద్రిక.